స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం 2024 ఆగస్టు 2 శుక్రవారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభానష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభానష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. శ్రమ అధికమవుతుంది. మనసుపై ఇతరుల ప్రభావం ఉంటుంది. ఆలోచించి పనులు పూర్తి చేయొచ్చు. మీ జీవితంలో సృజనాత్మకత పని కంటే శృంగారం, అదృష్టానికే మక్కువ ఎక్కువ ఇస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. అదృష్టం మీకు కలిసొస్తుంది. కుటుంబం నుంచి అన్ని రకాల మద్దతు లభిస్తుంది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఏకాగ్ర చిత్తంతో తీసుకునే నిర్ణయం ఉపయోగపడుతుంది. తగినంత విశ్రాంతి అవసరం. అధికారుల ఒత్తిడి ఉంటుంది. వ్యాపారంలో విఘ్నాలున్నాయి. సున్నితమైన అంశాలు లోతుగా ఆలోచించొద్దు. అదృష్టం కలిసొస్తుంది. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా కలిసొస్తుంది. కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించే వారి మాటలు వినవద్దు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవటం మంచిది. చేపట్టిన పనిలో అడ్డంకులు తొలగుతాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీరు కొత్త ప్రణాళికలు రూపొందించుకోవచ్చు. విద్యార్థుల సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారులకు లాభాలొస్తాయి. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది. సహోద్యోగులు సహకరిస్తారు. తెలివైన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. మీ ప్రయత్నం విజయవంతమవుతుంది. శాంతి కోసం దుర్గాదేవిని పూజించండి. అప్పుల బాధల నుండి కొంతవరకు బయటపడతారు. శుభయోగం ఉంది. అనుకున్న ఫలితం వస్తుంది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది. సంపద చాలా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు కూడా బాగుంటున్నాయి. వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం త్రిఫల పొడి రూపంలో 3 మూలికల కలయిక. దీన్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు తీసుకొస్తుంది. మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.